2.0 సంస్కరణలతో సామాన్యులకు నెలకు 5,000 నుంచి 20,000 దాకా ఆదా అవుతుందని టీడీపీ నాయకులు కేతమరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం కేతమరెడ్డి వినోద్ రెడ్డి రెండో రోజు నెల్లూరు సిటీ పరిధిలోని బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఏరియాలో జీఎస్టీ సంస్కరణలపై స్థానికులకు, చిరు వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్రతి దుకాణానికి తిరుగుతూ స్థానికులను పలకరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై తెలియజేశారు. నిత్యం ఉపయోగించే వస్తువులపై తగ్గిన పన్నులను వివరించారు. దేశవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా కేతమరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. మన టీఎంగా నడవాలంటే పాలు రేపు ఎల్లుండికి మార్పు వచ్చేస్తుంది. దానివల్ల మనకు లీటర్ ధర తగ్గుతుంది. ట్యాక్స్ లేనిగా ఇవ్వగలుగుతుంది. కస్టమర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాలు మసాలా మీద ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ మీరు ఫ్రీ బస్ ఎక్కారా? ఇంకా ఎక్కలేదా? ఎక్కండి. ఆధార్ కార్డు తీసుకుని ఎక్కేయడం ఆంధ్రప్రదేశ్ గాడికి ఫీజులు ఇచ్చేసేది. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, రైతులకు డబ్బులు ఇస్తున్నారు, వ్యాపారస్తులకు ఇస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసి చేస్తున్నారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో జీఎస్టీ 2.0 మీద వ్యాపారస్తులకి అవగాహనలో భాగంగా రెండో రోజు బాలాజీ నగర్ ప్రాంతం, విజయమహల్ గేటు ప్రాంతంలో మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారస్తులకి, ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలుని, అదేవిధంగా జీఎస్టీ 2.0 యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందరకెళ్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ జీఎస్టీ 2.0 వల్ల 5,000 నుంచి 20,000 వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి నూనె కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, చింతపండు కావచ్చు, సోపు కావచ్చు, షాంపూ కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇలా మనం వాడేటటువంటి నిత్యావసర సరుకులు, మన బట్టలతో సహా, పాల ఉత్పత్తులతో సహా అన్నిటి మీద 0% ట్యాక్స్ తీసుకుని వచ్చింది. దీనివల్ల ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి. దీని ద్వారా ఈ జీఎస్టీ 2.0 ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నులలో వచ్చినటువంటి డబ్బుల్ని దేశవ్యాప్తంగా రహదారులు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటా ఉంటుంది. కానీ ఆ ఖజానాన్ని అనేకమైనటువంటి దుర్వినియోగాలకి గత ప్రభుత్వంలో జరిగాయి. అవన్నీ లేకుండా సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్సులన్నింటినీ కూడా పారదర్శకంగా 2017 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం జీఎస్టీ తీసుకురావడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి మార్పులు చేసి ఈరోజు జీఎస్టీ 2.0 ద్వారా ఈరోజు నిరుపేదలకి ఏ విధంగా మంచి చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అనేటటువంటి అంశాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిలబెట్టుకుందో, అదేవిధంగా P4 ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేదలకి సహాయం చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు సూపర్ జీఎస్టీ 2.0 ద్వారా మరింత మేలు జరుగుతా ఉంది ఈరోజు సమాజానికి. అంటే ఈరోజు ప్రపంచ దేశం 2 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా సృష్టించబడతాయి. దానివల్ల ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది. దేశం జీడిపి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది.